బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వేమ్లవాడ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర భవనంలో ఆక్యుప్రెషర్, సుజోక్, అయస్కాంత వైబ్రేషన్ థెరపీ పద్ధతులతో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్, ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జ్ పులాస నరేందర్ తెలిపారు. ఎలాంటి మందులు వినియోగించకుండా శరీరంపై ఒత్తిడి, అయస్కాంత పద్ధతుల ద్వారా వివిధ రకాల వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఆక్యుప్రెషర్ నిపుణులు ముఖేష్ చౌదరి, డిఏటి, గురుప్రీత్ సింగ్, డిఏటి పాల్గొని మోకాలు నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, రక్తపోటు, మధుమేహం, గ్యాస్, మలబద్ధకం, సయాటికా, దీర్ఘకాలిక తలనొప్పి, కంటి, ముక్కు, గొంతు సమస్యలు, పక్షవాతం, పైల్స్, డిప్రెషన్, మానసిక ఒత్తిడి, చేతులు, పాదాల్లో తిమ్మిరి వంటి వ్యాధులకు చికిత్స అందించనున్నారు. చికిత్స పూర్తిగా ఉచితమని, ఒక్కసారి మాత్రమే ₹100 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందని తెలిపారు. జనవరి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు వినియోగించుకోవాలని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్, ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జ్ పులాస నరేందర్, జిల్లా అధికార ప్రతినిధి మారం కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్ తదితరులు కోరారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేయాలని బీసీ నేతలు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అక్యుప్రెషర్ మరియు వైబ్రేషన్ థెరపీ ఉచిత క్యాంపు జనవరి నూతన సంవత్సరంలో 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు వేములవాడ మున్నూరు కాపు సత్ర సంఘ భవనంలో ఉత్తరప్రదేశ్కు చెందిన డాక్టర్లు ఉచితంగా క్యాంపు బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో కొండదేవయ్య గారి నాయకత్వంలో ఉచిత క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత క్యాంపులో పట్టణ ప్రజలతో పాటు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు, అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతాడు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, ఇతరత్ర అన్ని రంగాలలో విజయం సాధించాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండడం ఎంతైనా అవసరం. ఇది చాలా ముఖ్యమైన ఉచిత క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, బీసీ కుల బాంధవులందరికీ, మా మున్నూరు కాపు కుల బాంధవులు పటేల్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నూతన సంవత్సర సందర్భంగా వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్ర భవనంలో కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 6 తారీఖు వరకు కూడా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సాధికార సంఘం ఆధ్వర్యంలో దానిలో మా మున్నూరు కాపు పటేల్ సంఘం కూడా పాల్గొంటుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కులమత భేదం లేకుండా ఈ హెల్త్ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఈ ఆక్యుపంక్చర్ అంటే మనకు ఏ మందులు లేకుండా మనకు సుజక్ అయస్కాంత వైబ్రేషన్ థెరపీ ద్వారా మనకు దాదాపుగా 20 వ్యాధులు నయం కావడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మీరు గుజరాత్కు చెందినవారు, నేను బెంగళూరులో ఒకసారి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఇక్కడ హెల్త్ క్యాంప్ మీరు నిర్వహించండి అన్న, మేము వస్తామని అడిగినారు డాక్టర్స్. మరి ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా హెల్త్ క్యాంపు మా పులాస నరేందర్ గారు, మా బీసీ అధికార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, మరి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్త్ క్యాంపులో పాల్గొనాలి. 6 రోజులు జరుగుతుంది కాబట్టి
ఒకరు 6 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడ ఈ వేములవాడ పట్టణంలో ఉన్న ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు, చుట్టూ పరిసరాల ప్రాంతాలు ఎవరున్నా కూడా తెలిసిన వాళ్ళు హెల్త్ క్యాంపులో సమయము మార్నింగు 8:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు వీలైన టైంలో ఇక్కడ వచ్చేసి ఆరోగ్యం కోసమని మీరందరూ కూడా పాల్గొని మీరు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అందరూ ఇది వినియోగించుకోవాలని కోరుచున్నాను. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా కురాల మల్లేశం ట్రస్ట్ బోర్డు మెంబర్, మా వెంకన్న, మా ఆర్ఎంపీ డాక్టర్ గారు, మా యాదాద్రి మున్నరు కాపు నిత్యాన సత్యనామ వైస్ ప్రెసిడెంట్ మరియు వేముల రవీందర్ గారు కూడా పాల్గొన్నారు. ఇలాగే దీని తర్వాత కూడా మేము అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలని మేము చూస్తున్నాము. మనం ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం అందరూ కూడా ఈ హెల్త్ క్యాంపులో 6 రోజులు మీరు వినియోగించుకోవాలని కోరుచున్నాము.